దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ 5వ తారీఖు అనుకుంటున్నాను, 5వ తారీఖే కదా, 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని, దుష్టునని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు, దట్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా అల్లుడేమో రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురు ఏమో రాజకీయ నాయకురాలు కాదు, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు. వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ద డిస్ప్యూట్. దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నా కూతుర్ని చదివించుతున్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివించుకుంటున్నా. ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నా. ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి. తండ్రి ఎంతకాలం ఉంటాడు, ఉండలేడు కదా. తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000కి ఉద్యోగం చేస్తుంది వాళ్ళ. నా కూతురని చెప్పదు అక్కడ వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ 70,000కి ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హెయిర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది. 70,000కి చేస్తుంది ఉద్యోగం. నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా మంత్రి కూతురుని చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని, నేను దుర్మార్గుడిని. ఎక్కడ దుర్మార్గుడిని చెప్పండి. ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి. నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణే మాట్లాడించాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఏబిఎన్, TV5 దీన్ని పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎన్లోనూ TV5లోనే వేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు. నేను దుర్మార్గుని ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు?
నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, ఇద్దరు కుమారులు. మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా, నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.